కూడాను ఏమన్నా దొరికితేమో అని చెప్పి కష్టపడ్డాడు, వల వేశాడు, ఇసుకుపోయాడు. తెల్లవారులు కూడాను ఇసుకుపోయి ఎసారిపోయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ కష్టకాలంలో ఆ ధోనిలోనికి ఒకే ఒక వ్యక్తి వెళ్ళాడు. ఆయన వెళ్ళగానే ఆయన యొక్క చరిత్ర మార్చబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన బ్రతుకు మార్చబడింది, ఆయన జీవితము, ఆయన చరిత్ర మార్చబడింది. యేసయ్య మన జీవితంలో ఉంటే మన చరిత్ర మార్చబడుతుంది, మన బ్రతుకు మార్చబడుతుంది, మన కుటుంబము సరిచేయబడుతుంది. దేవునికి స్తోత్రం. ఏ ధోనిలో అయితే ఎక్కాడో ఆ ధోని రాత్రంతా కూడా నా ధోనిలో ఉన్న వ్యక్తి ప్రయాసపడ్డాడు, శ్రమ పడ్డాడు, కష్టపడ్డాడు, ఏమన్నా దొరికితేమని చెప్పి ఆశపడ్డాడు. కానీ ఏమీ కూడా దొరకలేదు. కానీ యేసయ్య ఆ యొక్క వాడలో ఎక్కి, లేకపోతే ఆ యొక్క పడవలో ఎక్కి ఎప్పుడైతే యేసయ్య చెప్పినట్లు ఆ వ్యక్తి చేయగలిగాడో, చేసినప్పుడు తనకి పట్టజాలనంత దీవెన అనుగ్రహించబడింది.